హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఊటీలో డే 3 అండి. ప్రెజెంట్ మేము బొటానికల్ గార్డెన్ దగ్గరకొచ్చాము. అప్పుడు టైం ఇంకా 9:30 అవుతూ ఉండింది. అయినా కూడా ఫుల్ మంచు, చలి చాలా ఉన్నిందండి. విపరీతమైన చలి ఉన్నింది. చూడండి ఇంకా అప్పుడప్పుడే క్రౌడ్ స్టార్ట్ అవుతూ ఉంది బొటానికల్ గార్డెన్‌కి. ఇక్కడంతా షాపింగ్ అండి. చాలా షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను రిటర్న్‌లో వచ్చేటప్పుడు చూపిస్తానండి. ప్రెజెంట్ అయితే మా బాబు టికెట్ తీసుకురావడానికి వెళ్ళాడు. అందుకని మేము ఇక్కడంతా టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది అయితే మా రూమ్లో నుంచి మార్నింగ్ తీసిన వీడియో అండి. జస్ట్ మీకు చూపిద్దాము క్లైమేట్ ఎలా ఉంది అని చెప్పి. ఫుల్ మంచు అండి. మా బిల్డింగ్ నుంచి పక్కన బిల్డింగ్ కనిపించడమే కష్టంగా ఉండింది. వెహికల్స్ అయితే లైట్ వేసుకుంటూ వెళ్తున్నాయండి. అప్పుడు ఇంకా టైం నాకు తెలిసి 7:30, 8 అవుతుంది. అప్పటికి ఇలా ఉండింది. మేము వెళ్ళేసరికి కొంచెం తగ్గింది. అదిగోండి టికెట్ అయితే వచ్చేసింది. మేమైతే 4 మెంబర్స్ అడల్ట్స్, 2 కిడ్స్ అండి. ఇక్కడ ఒక్కొక్క టికెట్ కాస్ట్ 30 రూపీస్ అండి అడల్ట్స్కి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ప్రొఫెషనల్ కెమెరా కానీ లోపలికి తీసుకెళ్ళాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మనం వీడియోస్, ఫొటోస్ ఏమన్నా తీసుకోవచ్చు. అదే మొబైల్ కెమెరాకి అయితే ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, దానికి ఏం అబ్జెక్షన్ ఏం లేదు. ఇక్కడైతే మేము బొటానికల్ గార్డెన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇటు సైడ్ 3 వేస్ అయితే ఉన్నాయి. మేము స్ట్రైట్గా అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చి ఫైరింగ్ కెనాన్ ఉందండి, దాన్ని చూస్తూ ఉన్నారు పిల్లలంతా. చాలా బాగుంది చూడ్డానికి. ఈ ఎంట్రన్స్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్ గురించి దాని హిస్టరీ అంటారు కదా, సో ఎవరు ఏంటి అని అంతా ఉంది దాని మీద. ఇక్కడ చూడండి మీకు క్లైమేట్ అయితే పైన తెలుస్తూ ఉంది. మంచు మొత్తం వచ్చేస్తూ ఉందన్నమాట. అక్కడ చిన్న పాపకి ఫోటోషూట్ అయితే చేస్తూ ఉన్నారండి. అక్కడ 1 ఇయర్ పాప బర్త్డే ఉందని ఫోటోషూట్ చేస్తూ ఉన్నారంట. మేము తర్వాత అడిగాము. ఇక్కడ ట్రీస్ అన్ని డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయండి. ఈ ట్రీ చూడండి మిక్కీ మౌస్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఒక షేప్ చాలా బాగుంది. అక్కడ ఎంట్రన్స్ కూడా చాలా ఫ్రెష్ ఫీల్తో ఉండింది. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా అయితే ఉంది. అక్కడ ఎంట్రీ లేదని చెప్పారు మాకు వెళ్తూ ఉంటే. సో అప్పటికే చూడండి మేము ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికే మంచు మొత్తం ఫుల్గా వచ్చేస్తూ ఉండింది. ప్రజెంట్ అయితే గ్లాస్ హౌస్ దగ్గరకు వచ్చేసాము. లోపలైతే ఎన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయంటే అసలు మీరు చూడండి వీడియోలో, ఈ కలర్ లేదు అనేది లేదండి. ఎన్ని కలర్స్, ఎల్లో, పింక్, రెడ్, లైట్ పింక్, బ్లూ, లావెండర్, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎల్లో ఫ్లవర్స్ అని అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఒక్కొక్క ఫ్లవర్స్కి ఒక్కొక్క సెక్షన్ లాగా ఉందండి. అక్కడ మిడిల్లో మాత్రం ఇట్లా ఒక ఏమంటారు, ఒక స్లోప్ లాగా వేసేసి మొత్తం ప్లాంట్స్ అన్నీ పెట్టారు. మేము వెళ్ళినప్పటికి ఇంకా మార్నింగే కాబట్టి క్లీనింగ్ అంతా చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి క్యాక్టస్ ఫ్యామిలీ అండి. మొత్తం ఇక్కడ రకరకాల క్యాక్టస్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు. అదే చూస్తూ ఉన్నాం అక్కడ. ఇక్కడ చూడండి అదే చెప్తున్నారు, ఎన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయంటే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా. ఇది చూడండి వైట్ కలర్లో, రెడ్ కలర్లో చాలా బాగున్నాయి అసలు ఫ్లవర్స్ చూడడానికి కూడా. ఇక్కడైతే గ్లాస్ హౌస్ బయట రెనోవేట్ చేస్తున్నారు, ఇంకా ప్లాంట్స్ పెడుతూ ఉన్నారు అక్కడ. ఇది ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ప్లాంట్స్ చూడండి, సైడ్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి అక్కడ. మిక్కీ మౌస్ అని చెప్పి, మంకీ, చాలా షేప్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూడండి కొంచెం మంకీ లాగా అనిపిస్తుంది. ఇది డమ్మీ వెళ్ళండి. మా బాబు నేను దూకనా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ వచ్చి కార్టూన్ నెట్వర్క్ క్యారెక్టర్స్ అండి. టామ్ ఉన్నాడు, జెర్రీ ఉన్నాడు. బాగా పెట్టారు. అది 3D విజన్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్ట్రైట్గా నిల్చుకుంటే కరెక్ట్గా కనిపిస్తుంది. రైట్ లెఫ్ట్ ఉంటే మనకు బ్యాక్ సైడ్ ఉండేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. మా అబ్బాయి చూపిస్తున్నాడు, చూడు స్కెలిటన్ లాగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. అది చూస్తూ ఉన్నాం. మరి అక్కడ కొద్దిసేపు ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. మా పిల్లలకైతే అక్కడ ఆడుకోవడానికి ఏం లేదు కదండి, బోర్ కొడుతూ ఉందన్నమాట. ఎంతసేపు గార్డెన్నే చూస్తాము. ఇక్కడ ఇండియా మ్యాప్ అయితే ఉందండి అక్కడ నేను చూపించిన చోట. ఇది ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలా పెద్దదండి బొటానికల్ గార్డెన్ అసలు. అక్కడ మా మమ్మీ చెప్తూ ఉన్నారనమాట, అప్పుడు ముందు కాలంలో చాలా మూవీస్ ఇక్కడ షూట్ చేసినారు, హీరోస్ అంతా అక్కడ డాన్సెస్ చేస్తున్నారంటే మా బాబు అదే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రీల్స్ తీసుకున్నాం కొంచెం సేపు.
మేము బొటానికల్ గార్డెన్కి ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికే చూడండి మన దగ్గర ఉండే ట్రీస్ కూడా మనకు మంచులో ఇదైపోతూ ఉన్నాయి. మేము ఎంటర్ అయినప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నింది మంచు. మేము వెళ్ళే కొద్దీ దగ్గరికి వచ్చేస్తుంది. మనకు పక్కన ఉండే మంచు కూడా కనిపించనంత మంచు వచ్చేసింది. మేము బొటానికల్ గార్డెన్ నుంచి బయటికి వచ్చేప్పటికి చాలా చలి, ఇప్పటికే విపరీతమైన చలి వచ్చేసిందండి. ఇంకా అంతా తిరిగేసి ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము, కాఫీ తాగుదాం అన్నట్టు కూర్చున్నాం. పిల్లలకి స్నాక్స్ కావాలి అంటే ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ కూడా బాగుండిందండి ప్లేస్. ఇది వచ్చేసి ట్యాంటీ అవుట్లెట్ అండి, టీ దొరుకుతుంది అనమాట అక్కడ. ఇక్కడ వచ్చేసి మనకి బొటానికల్ గార్డెన్లోనే ఇది ఉంది క్యాఫెటేరియా, లైక్ కాఫీ, టీ, స్నాక్స్ అన్నీ దొరుకుతున్నాయి. కాఫీ అయితే చాలా బాగుంటుంది అక్కడ. మా పిల్లలు ఇంకా లేస్, కుర్కురే అవి తీసుకున్నారు. నేను ఇక్కడ అదే చెప్తున్నా, కాఫీ చాలా బాగుంది. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి, బాగుంది. 30 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మేము ఇంకా మాకు అక్కడికి ఒక 30 మీటర్స్ ఉంటుంది అంతే, అంత మంచు వచ్చేసింది. ఇది బొటానికల్ గార్డెన్లో సింబల్ ఉంటుంది కదండి, అది ఏం సింబల్ అని తెలియదు. బట్ కానీ అది కూడా మేము మూవ్ అయ్యే టైంకి అది కూడా కనిపించలేదు. మేము దానికి ముందే ఒక వీడియో తీసేసుకొని ఇంకా మేము పిల్లలు ఉన్నారు కదా అని త్వరగా వెళ్ళిపోయాం బొటానికల్ గార్డెన్ నుంచి. అటు సైడ్ ఉండే మనం వచ్చిండే రూట్ అండి, అటు సైడ్ అదంతా ఏం కనిపించట్లేదు ఇప్పుడు. సో ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇక్కడంతా ఇంకంతా షాపింగ్ ఉంది. పిల్లలు ఇంకా టాయ్స్ తీసుకోవాలి అంటే కొంచెం సేపు షాపింగ్ అంతా చూసుకున్నాము. పిల్లలు బబుల్స్ అవన్నీ కొనుక్కున్నారు. ఇక్కడైతే ఓన్లీ స్వెటర్స్, స్ట్రగ్స్ వీటికి సంబంధించినవే ఉన్నాయి. అంటే ఫిక్స్డ్ ప్రైస్, మనం అడిగితే ఒక 50 20 తగ్గిస్తారు కానీ ఎక్కువ తగ్గించరు. మరి నెక్స్ట్ అయితే మేము ఊటీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అదే టాయ్ ట్రైన్ అంటారు కదండి, అక్కడికైతే వచ్చేసాము. కానీ టాయ్ ట్రైన్కి మనం ఎప్పుడు ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి. అది మాకు తెలియక మేము అక్కడికి వెళ్ళి తీసుకోవాలేమో అనుకున్నాము. కానీ వాళ్ళు లేదండి, ముందే రిజర్వేషన్ చేసుకోవాలి అని చెప్పారు. సో ఇంకా మేము వెళ్ళిన టైంకి ట్రైన్ రాలేదు. రైల్వే స్టేషన్ కూడా రెనోవేట్ చేస్తూ నిన్నారండి. సో అందుకని నేను ఎక్కువ క్లిప్పింగ్స్ తీయలేదు, అక్కడక్కడ షార్ట్స్ తీసుకున్నాను. ఏదైతే రోజ్ గార్డెన్కి వచ్చేసాము. ఊటీలో ఇదేనండి మేము లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్. యాక్చువల్గా ఇంకా ప్లేసెస్ ఉన్నాయి పిల్లలకి, గేమ్స్, స్నో వరల్డ్. అక్కడ కూడా స్నో సిటీ ఉందండి ఊటీలో, చాలామందికి తెలియదు. స్నో సిటీ, గేమ్స్, హారర్ హౌస్ ఇలా చాలా ఉన్నాయి. కానీ మేము అది మిస్ అయిపోయాం మాకు టైం లేక. ఇదంతా రోజ్ గార్డెన్. మామూలుగా సీజన్లో అయితే మొత్తం ఫుల్ రోజెస్, ఫ్లవర్స్. ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్లో చూసాం కదండి ఫ్లవర్స్, అలా ఉంటాయంట. మేము వెళ్ళిన టైంకి అక్కడ ఒక ఫ్లవర్ అలా ఉండింది కానీ ఎక్కువ ఫ్లవర్స్ అయితే లేవు. బొటానికల్ గార్డెన్లో అయితే మనం డిఫరెంట్ ఫ్లవర్స్, ప్లాంట్స్, ట్రీస్ అయితే చూస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ రోజ్ ఫ్లవర్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మొత్తం ఈ రోజ్ గార్డెన్లో ఉంటాయండి. అదే దీని మెయిన్ స్పెషాలిటీ. రోజ్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి ఫీస్ట్ అని చెప్పొచ్చు. చూడాల్సిన ప్లేస్ అండి. అంటే సీజన్ని బట్టి వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడు రోజ్ ఫ్లవర్స్ అంత లేవు, కానీ రోజ్ ఫ్లవర్స్ ఉంటే మాత్రం ఇది ఎక్సలెంట్ ప్లేస్ అండి ఊటీలో ఇది. ఇక్కడ కొంచెం రీల్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాము. నేను మా చిన్న బాబు అంతా రీల్స్ చేస్తూ ఉన్నామండి. ఇక్కడ మేము వెళ్ళినప్పటికీ క్రౌడ్ తక్కువ ఉండింది. మేము బొటానికల్ గార్డెన్ చూసి, రైల్వే స్టేషన్ చూసి తర్వాత వచ్చాము రోజ్ గార్డెన్కి. ఆల్మోస్ట్ అప్పుడు 3:30 అవుతుంది టైం. అయినా కూడా క్లైమేట్ చూడండి, మీరు ఈ వీడియోస్లో చూసినట్టయితే పైన ఉండే ట్రీస్ అంతా ఏం కనిపించవండి. ఇది కూడా ఒక సిట్అవుట్ లాగా రోజ్ గార్డెన్లోనే. అక్కడ నుంచి చూస్తే చుట్టూ ఉండే బిల్డింగ్స్ మొత్తం గ్రీనరీ అండి. మనం ఎక్కడ నిల్చుకొని చూసినా చుట్టూ మనకి గ్రీనరీనే ఉంటుంది. ఇది నేను మళ్ళీ లాస్ట్లో ఒకసారి క్లైమేట్ చూపిద్దామని చూపిస్తూ ఉన్నానండి. ఇంతటితో మా ఊటీ టూర్ అయితే అయిపోయింది. కానీ నేను చూపించిన డే 1లో, డే 2లో, డే 3లో చూడాల్సిన అన్ని ప్లేసెస్ని మ్యాక్సిమం మేము కవర్ చేసాము. ఇంకా చిన్నవి అయితే మిస్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ డే పిల్లలకి ఆఫీస్ ఉన్నట్టు మేము స్టార్ట్ అయిపోయాము. కానీ ఊటీ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. అది కూడా కరెక్ట్ సీజన్లో విజిట్ చేస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. యాక్చువల్గా మేము విజిట్ చేసిన టైమింగ్ రాంగ్, కానీ మాకు క్లైమేట్ కలిసి వచ్చింది కొంచెం. మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ చలిగా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండింది. మీరు డే 1లో చూస్తే ఇంత క్లైమేట్ లేదు. డే 3కి మంచి క్లైమేట్ అయితే ఉండిందండి మాకు. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.